తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచారు అంటారు కదా. అలాగా పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒకటి తెలిస్తే టీడీపీ సీనియర్ నాయకులు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారా? లేదంటే కనుక గ్రౌండ్ రియాలిటీని ఎలా ఉందా? ఒకరేమో వైసీపీ ఊదితే టీడీపీ ఎగిరిపోతుంది అంటున్నారు, చూశారు కదా. ఇంకొకరేమో అధికారం ఎల్లకాలం ఉండదన్నారు. ప్రజల శాస్త్రం కాదు, ప్రభుత్వాల శాస్త్రం కాదు, ఇది కూడా చూశారు కదా. ఇలాంటి కామెంట్లు తరచుగా ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీలో నేల విడిచి సాము చేస్తున్నారా? ఇదే మాట ప్రత్యర్థులు అంటే కనుక తేలిగ్గా కొట్టిపారేయచ్చు. టీడీపీ మీడియా కానీ, టీడీపీ అభిమాన సంఘాలు కానీ, స్వయంగా టీడీపీ నాయకులే అంటున్నారు కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఈ సీనియర్ నాయకులకి, తలపండిన లీడర్లకి తెలుస్తున్న వాస్తవాలు చంద్రబాబు అర్థం చేసుకోలేకపోతున్నారా? రియాలిటీ ఏంటి? అసలు ఏపీ రాజకీయంలో ఏం జరుగుతుంది? స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీడీపీలో సుదీర్ఘకాలంగా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కంటే ముందు నుంచి టీడీపీలో ఉన్న నాయకుడు. 1983 బ్యాచ్ అంటారే, అలాగా అప్పటి నుంచి క్రియాశీలకంగా ఉన్న అతి కొద్ది మందిలో ఒకరు. పార్టీ విధేయత విషయంలో కానీ, కమిట్మెంట్ విషయంలో కానీ అయ్యన్న పాత్రుడిని క్వశ్చన్ చేయలేరు ఎవరు. ఇదైతే ఒప్పుకోవాలి కదా టీడీపీకి సంబంధించినంత వరకు. సరే, ఆయన భాష ఏంటి, వివిధ అంశాల మీద ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేదంతా వేరే టాపిక్. నేను మాట్లాడుతున్నది టీడీపీకి సంబంధించినంత వరకు. క్వశ్చన్ చేయలేరు కదా ఆయన ఇంటెగ్రిటీని టీడీపీ వాళ్ళు. మరి అలాంటి స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు పార్టీకి విశ్వాసపాత్రుడు. ఎందుకు ఇలా అన్నారు? ప్రజల శాస్త్రం కాదు, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ లీడర్నే ఓడించారు జనం. ఎస్, ఇందిరాగాంధీని ఓడించారట, ఎన్టీఆర్ను ఓడించారట. అధికారం శాశ్వతం అనుకోకూడదట. ఎవరికి చెప్పారు ఈ మాట? అధికారం శాశ్వతం అన్నట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మధ్యన? 15 ఏళ్ళు ఉంటామని కొందరు, 25 ఏళ్ళు ఉంటామని కొందరు. కూటమి నాయకత్వ పెద్దలే కదా అంటున్నది, చంద్రబాబే కదా చెప్తున్నది. అసలు టీడీపీ విపక్షంలోనే ఉండదిక అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు. మరి ఇలాంటి టైంలో క్వైట్ కాంట్రాస్ట్ అనిపించే తరహాలో అయ్యన్న పాత్రుడు ఎందుకు మాట్లాడారు? నిజం తెలుసుకోండి, వాస్తవాలు వేరే రకంగా ఉన్నాయి, అసలు సినిమా వేరే ఉంది అక్కడ గ్రౌండ్ లెవెల్లో, మీకు అర్థమవుతుందా లేదా అని చంద్రబాబుకి అయ్యన్న పాత్రుడు చెప్పారా? ఇదేమి క్లోజ్డ్ డోర్స్లో అన్నమాట కాదు కదా, మైక్ ముందు జనంతో బహిరంగంగా ఓపెన్గా బాహాటంగా చెప్పిన మాట కదా. ఇలాంటి కామెంట్ ఎందుకు చేశారు? స్పీకర్ స్థానంలో ఉన్న నాయకుడు ఇలా అన్నారంటే దాని వెనక కథ ఏమై ఉంటుంది? ఇష్టారీతిగా పెట్టరేగిపోతున్నారనా, లేదంటే గనక గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వ పనితీరు మీద, ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణి మీద రాజకీయంగానే కాదు జనంలో కూడా అసంతృప్తి పెళ్ళుబుగుతోంది అని చెప్పదలుచుకున్నారు అయ్యన్న పాత్రుడు. ఇది మొదటి చాప్టర్. రెండోది యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడు కూడా అంతే కదా, టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్న బీసీ నాయకుడు. పైగా 95 ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు రాజకీయ సౌధానికి కాపలా కాసిన వ్యక్తి. స్పీకర్ గాను, సీనియర్ నాయకుడు గాను, దట్టు బీసీ ఫేస్ గాను కదా. యనమల నేతృత్వంలో తునిలో టీడీపీ తునాతునకలైపోయింది, దశాబ్దాలు అవుతున్నా గెలవలేకపోతుంది అక్కడ అనుకుంటున్న లోటు మొన్న 2024తో తీరిపోయింది. యనమల కూతురు అక్కడ విజయం సాధించేశారు. ఇప్పుడు యనమల రాజకీయ భవిష్యత్ విషయంలో చాలా క్రిటికల్గా ఆలోచించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇలా వచ్చేసిన డైలాగులు అని ఎవరన్నా అన్నారనుకోండి, అది కేవలం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూసినట్టు. యనమల ఏం చెప్తున్నారు? సాక్షి పేపర్ కూడా చూడమంటున్నారు. అదర్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ ఏంటో తెలుసుకోవాలన్నారు. అన్నిటికీ మించి విర్రవీగుతున్నారేమో మెజారిటీ ఉందని, వైసీపీ ఊదితే టీడీపీ ఎగిరిపోతుందన్నారు. ఇది చాలా మాసిగా సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పినట్టు కదా. అంటే వైసీపీ అంత బలంగా ఉంటే మీరు వాళ్ళకి సీట్లు రాలేదనో, లేదంటే గనక మీ మంత్రదండం పనిచేసిందనో, ఇంకొకటో అనుకొని విర్రవేగొద్దు, పరిస్థితులు ఏమీ ఇలాగే ఉండవు అని చెప్పడం యనమల ఉద్దేశం కావచ్చు కదా. అసలు ఇలా ఎందుకన్నారు? టీడీపీ ఇంత బలంగా ఉన్నప్పుడు, కూటమికి 164 సీట్లు ఉన్నప్పుడు, ఏపీ నుంచి ఢిల్లీ వరకు అధికారం అంతా తమ పార్టీ చేతుల్లోనే ఉన్నప్పుడు యనమల చేసిన కామెంట్లకు అర్థం ఏంటి? యనమల రాజ్యసభ సీటు మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అందుకని చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని తేలిగ్గా బుల్డోజ్ చేస్తే గనక వాస్తవాల్ని ఇగ్నోర్ చేసినట్టేమో. ఎందుకంటే యనమల లాంటి సీనియర్ నాయకుడు పార్టీలో పదవులు ఎలా వస్తాయో దగ్గర నుంచి 4 దశాబ్దాల పైగా చూస్తున్న వ్యక్తి ఇలా బహిరంగంగా మాట్లాడితేనే పనులు జరుగుతాయి అని అనుకుంటున్నారంటే పార్టీలో ఎలాంటి వాతావరణం ఉన్నట్టు? సీనియారిటీకి, పార్టీతో ఇన్నేళ్లు కొనసాగిన అనుబంధానికి వాల్యూ లేదు, బ్లాక్మెయిల్ చేస్తేనే పనులు అవుతాయి అని చెప్తున్నారు
అన్నట్టు. అందుకని తేలిగ్గా కొట్టిపారేయకూడదు పదవి కోసం ఇలా మాట్లాడుతున్నారు అని. మరి అలా కాదు, ఆయన మాట్లాడిందంటే సబ్జెక్ట్ ఉంది అంటే వాస్తవ విరుద్ధంగా ఈ ప్రభుత్వము అధికార పార్టీ వెళ్తున్నాయి అని ఒప్పుకున్నట్టు. మరి ఈ రెండిట్లో ఏది ఒప్పుకుంటారు అనేది టీడీపీ నాయకత్వానికి సంబంధించిన విషయం పూర్తిగా. ఈ ఇద్దరు సీనియర్ నాయకులు 1-2 రోజులు అటు ఇటుగా ఇలా మాట్లాడడం చూస్తే చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకి టీడీపీలో సీనియర్ల ఆలోచన ధోరణికి మధ్య చాలా గ్యాప్ ఉంది అని అనిపిస్తూ ఉంది. అలా ఎందుకు గ్యాప్ ఉంది అంటే బహుశా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్న జనం ప్రతిస్పందనని, ప్రభుత్వం మీద పబ్లిక్ రియాక్షన్ని చూసి సీనియర్లు అలా మాట్లాడుతూ ఉండుండొచ్చు. చంద్రబాబు మాత్రం మీడియా అండతోనో మోడీ ఆశీస్సులతోనో నెగ్గుకొచ్చేస్తాం, నెట్టుకొచ్చేస్తాం, బుల్డోజ్ చేస్తూ కాలక్షేపం చేసేస్తాం అనే ధోరణిలో ఉన్నారా అనేది ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన టైం ఏమో ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 year కదా అయింది. 1.5 yearలోనే ఇలా సీనియర్లు మాట్లాడడం అంటే ఇది ఎంత అలార్మింగ్ సిచ్యువేషను. అయ్యన్న పాత్రుడేమో స్పీకర్ పదవిలో ఉన్నారు, యనమల రామకృష్ణుడేమో ఆయన కూతురు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే రాజకీయ అధికారంలో వీళ్ళు భాగస్వాములుగానే ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు నాయకత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళే ఇలా ఆలోచిస్తున్నారు అంటే సీనియారిటీ ఉన్న, పదవులు రాని వాళ్ళు, ఆలోచన పరులుగా ముద్ర ఉన్నా, వెయిటేజ్ ఉన్నా కానీ ప్రాధాన్యం దక్కని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నట్టు టీడీపీలో. మరి అలాంటి సీనియర్లకి ఇంకెంత అసంతృప్తి ఉండాలి. సొంత పార్టీలోనే ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు, ప్రజల ఆలోచనని మనం గ్రహించలేకపోతున్నాము అని వాళ్ళు మదనపడుతూ ఉన్నప్పుడు, మరి 25 ఏళ్ళు అధికారంలో ఉంటాం, 15 ఏళ్ళు కూటమి కొనసాగుతుంది, ఇలాంటి ప్రకటనలకి శాంక్టిటీ ఎక్కడ ఉంటుంది? అలాంటి ప్రకటనలన్నీ నేలవిడిచి సాము చేస్తున్నట్టేగా. అవునా కదా? సీనియర్ల మాటను బట్టి టీడీపీ సిచ్యువేషన్ ఎలా ఉందని అర్థం చేసుకోవాలి.